అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 2024 ఎలక్షన్స్ రాబోతున్నాయి. దానికి కాంగ్రెస్ పార్టీ ఈ మేనిఫెస్టో ప్రిపరేషన్కి నేషనల్ లెవెల్లోని ఆంధ్రప్రదేశ్లోని కూడా ప్రిపేర్ చేయడానికి ఈవేళ మీటింగ్ కాల్ఫర్ చేయడం జరిగింది. అదృష్టవశాత్తు నేషనల్ కమిటీలో మెంబర్గా ఉన్న కొప్పులరాజు గారు కూడా ఇవాళ విజయవాడలో ఉండటం వల్ల ఈ రెండు మీటింగ్స్ కూడా నేషనల్ లెవెల్ ఇష్యూస్, స్టేట్ లెవెల్ ఇష్యూస్ కూడా వివిధ ఇంట్రెస్ట్ గ్రూప్స్తోని మాట్లాడడానికి ఇవాళ మీటింగ్ పెట్టడం జరిగింది. అయితే మాకు ఈ మేనిఫెస్టో ప్రిపరేషన్లో మాకు అపార్ట్ ఫ్రమ్ ది కమిటీ మెంబర్స్, ఫ్రంటల్ ఆర్గనైజేషన్ హెడ్స్, అలాగే వివిధ విభాగాల హెడ్స్ కూడా దీనికి భాగంగా ఉన్నారు. అంటే ద ఐడియా ఈజ్ మొత్తం ఒక కాంప్రిహెన్సివ్ మేనిఫెస్టోని రాష్ట్ర ప్రజల నుంచి అందరి దగ్గర నుంచి కూడా విషయాలు తెలుసుకుని ఇన్కార్పొరేట్ చేయడానికి ఈ మీటింగ్ పిలవడం జరిగింది. దానికి మాకు బ్యాక్గ్రౌండ్ కూడా ఏమిటంటే, ఈ మధ్యనే రాయ్పూర్లో ఒక ప్లీనరీ సెషన్ జరిగింది, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశం జరిగింది. అక్కడ ప్లీనరీలో కూడా కొన్ని ఇంపార్టెంట్ రెజల్యూషన్స్, ఎకనామిక్ అఫైర్స్ మీద, అగ్రికల్చర్ మీద, ఇంటర్నేషనల్ పాలసీ మీద, ఇలాంటి ఇష్యూస్ మీద ప్లీనరీలో ఈ రెజల్యూషన్స్ కూడా పాస్ చేయడం జరిగింది. వాటిల్ని ఆధారంగా పెట్టుకుని, అంతేకాకుండా ఈనాటి స్థానిక సమస్యలన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ వివిధ ఇంట్రెస్ట్ గ్రూప్స్ నుంచి కూడా మేము విని విషయాన్ని అర్థం చేసుకుని వాటికి సొల్యూషన్స్ కాంగ్రెస్ పార్టీ ఏమి ప్రపోజ్ చేస్తుందో కూడా ఇన్కార్పొరేట్ చేస్తూ మేము ఈ మేనిఫెస్టోని తయారు చేయడానికి మేము సిద్ధమవుతున్నాం. అయితే ఈవేళ వివిధ గ్రూప్స్ వచ్చాయి. వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళందరినీ కూడా ఓపికగా విని మేము వాళ్ళ పాయింట్స్ అన్నీ కూడా, సేలియన్ పాయింట్స్ అన్నీ కూడా మేము అందులో ఇన్కార్పొరేట్ చేసి ఒక సక్రమైన కాంప్రిహెన్సివ్ మేనిఫెస్టోని ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ప్రజెంట్ చేయడానికి మేము సిద్ధమవుతున్నాం. 17 మంది సభ్యులుగా ఉన్నటువంటి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మేనిఫెస్టో కమిటీ అన్ని రాష్ట్రాల్లో మేనిఫెస్టో కన్సల్టేషన్స్ ప్రక్రియ మొదలు పెట్టడం జరిగింది. ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, వివిధ ఇంట్రెస్ట్ గ్రూప్స్ వారి యొక్క సమస్యలు, వారి యాస్పిరేషన్స్ కాంగ్రెస్ లీడర్స్ విని వాటిని మేనిఫెస్టో ప్రామిసెస్గా పొందుపరచాలనే ఉద్దేశంతో చాలా ఎక్స్టెన్సివ్గా ఈ కన్సల్టేషన్స్ ప్రతి రాష్ట్రంలో జరుగుతుంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో 10వ తారీఖున కర్ణాటకలో, అక్కడ కర్ణాటక ముఖ్యమంత్రి గారు కూడాను మేనిఫెస్టో కన్సల్టేషన్ కమిటీ మెంబరు, నేను కూడా మెంబర్గా, మేమిద్దరం కూడాను కర్ణాటకలో వివిధ వర్గాలతో, వివిధ ఇంట్రెస్ట్ గ్రూప్స్తో కూర్చొని 10వ తారీఖున ఇంటెన్సివ్ కన్సల్టేషన్ చేయబోతున్నాం. అదేవిధంగా దేశంలో పలు ప్రాంతాల్లో నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ కూడాను ఇన్పుట్ తీసుకొని చక్కగా మేనిఫెస్టో రూపకల్పన చేయాలని ఆలోచన చేస్తున్నాం. మరి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వరకు ఈసారి మేము ప్రకటించే మేనిఫెస్టోయే కాకుండా మేనిఫెస్టోతో పాటుగా కొన్ని డిక్లరేషన్స్ కూడాను ఫైనలైజ్ చేయాలనుకున్నాం. అంటే ఎస్సీల కోసం ఒక డిక్లరేషను, ఆదివాసీల కోసం ఒక డిక్లరేషను, ఓబీసీల కోసం ఒక డిక్లరేషను, అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ కోసం, ఫార్మర్స్ కోసం, అలా వివిధ ఇంట్రెస్ట్ గ్రూప్స్కి వివిధ డిక్లరేషన్స్ కూడాను ఈ ఆంధ్రప్రదేశ్ మేనిఫెస్టో కమిటీ ఫైనలైజ్ చేయడంతో పాటుగా కొన్ని గ్యారంటీస్ కూడాను మేము రూపకల్పన చేస్తాం. మరి ఈ గ్యారంటీస్ని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వారు అప్రూవ్ చేసిన తర్వాత ఈ గ్యారంటీస్ తాలూకా ప్రచారం చాలా ఇంటెన్సివ్గా గ్రామాల్లో ప్రతి ఇంటికి కూడాను ఈ గ్యారంటీస్ని తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ గ్యారంటీస్ కూడాను ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఆంధ్ర రాష్ట్ర పునర్నిర్మాణ చట్టం ఉందో దానిలో అన్ని అంశాలు తప్పనిసరిగా ఉంటాయి. కాంగ్రెస్ వల్లనే సాధ్యమయ్యాయి కొన్ని ఉన్నాయి, అవి వేరే వాళ్ళు చేయలేరు. అదేమిటి? పోలవరం నిర్మాణం మేమే చేస్తాం, రాజధాని మేమే నిర్మిస్తాం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మేమే ఉంచగలం, మిగతా వాడికి సాధ్యం కాదు. తర్వాత అవన్నిటికన్నా ముఖ్యం
ప్రత్యేక తరగతి హోదా, స్పెషల్ కేటగిరీ స్టేటస్ మేము రాసిస్తాం, శాసిస్తాం, చెప్తున్నాం. వీళ్ళ వల్ల కాదు. అందుకోసం ఇవి తప్పనిసరిగా ఉంటాయి మకుటాలుగా. ఇవి కాకుండా వేరేవి మిగతా అంశాలు మీకు త్వరలో బయలుపడతాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.